మురిక్కాలువ జార్జి కాలేజీ నుండి భగత్ సింగ్ కాలనీ వరకు వేయాల్సిన రోడ్డును మధ్య వరకే వేసి దాన్ని అంతవరకే ఆపినరు. అక్కడ నుంచి ఆ మురికి నీళ్ళు స్నానాలు చేసినాయో బాత్రూమ్లు ఏ వస్తున్నాయి కానీ అంత దుర్వాసనతో పిల్లలు నడవలేకపోతుండ్రు, బస్సులు రాకపోకలు ఆగిపోతున్నాయి. తర్వాత గుడులకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా శుభ్రత లేకుండా దోమలతో పిల్లలకు జ్వరాలు రావటం, టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి వస్తూ, తర్వాత ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ పిల్లలంతా కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కార్యకర్తలేమి పిల్లలేమి మధ్యలో నడుచుకుంటూ పోవడం, రాత్రులు అయితే చాలా ఇబ్బంది పడుతుండ్రు భగత్ సింగ్ కాలనీని. కానీ మేమంతా పేదలమని అనుకోకుండా అందరం ఒకటే కాబట్టి ఎస్సీ, బీసీ, ఓసీ అనే కుల మత భేదాలు లేకుండా దయచేసి మన ప్రభుత్వం ఇక్కడ రోడ్డును సరి చేయాలని, ఎప్పుడో సంవత్సరం నుండి ఈ విధంగా రోడ్డుని ఇబ్బందులు పెడుతుండ్రు కాబట్టి మీరు దీనిపై చర్య తీసుకొని వెంటనే దీన్ని పునరుద్ధరించాలని మీకు మనవి చేయుచున్నాము. మార్కాపురం పట్టణంలో 16వ బ్లాక్లో జార్జి కాలేజీ నుంచి భగత్ సింగ్ కాలనీకి పోయే రోడ్డు పైన డ్రైనేజీ వాటరు పారటం వల్ల అక్కడ కింద నివసిస్తున్నటువంటి 1000 కుటుంబాలు పిల్లలైతే పెద్దలైతేమి రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వాటర్ పైన రోడ్డు పైన ఉండటం వల్ల. అయితే ఈ రోడ్డు పైకి డ్రైనేజ్ రాబట్టి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా మున్సిపాలిటీకి వెళ్తే కమిషనర్ అదో ఇదో వంకలు చెప్పి తప్పించుకుంటున్నాడు తప్ప ఈ డ్రైనేజీ కొరకు ఏమాత్రం కూడా ఆయన పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి. అయితే ఎందుకని ఇక్కడ నివసిస్తున్న వాళ్ళంతా పేదోళ్ళనా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా వాళ్ళ మీద ఏమన్నా వివక్ష? నేను ఒకటే అడుగుతున్నాను కమిషనర్ గారు, మీరు సంవత్సరం నుంచి ఏదో ఒకబెట్టి తప్పించుకోవటం తప్పితే ఎందుకని మీరు చేయలేకపోతున్నారు? అయితే గతంలో రాజకీయ నాయకులు కూడా భగత్ సింగ్ కాలనీ కిందికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే రాజకీయ నాయకులు కారులో వస్తూ కారులో పోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో వాళ్ళకి అర్థం కాలే. అయితే రాజకీయ నాయకులైన ప్రభుత్వాన్ని అడిగి ఆ డ్రైనేజీ సాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగానికి వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సగం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు కూడా దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దయచేసి దయ ఉంచి ఖచ్చితంగా మీరు త్వరగా దీన్ని గమనించి వచ్చి దాన్ని చర్య తీసుకొని ఆ డ్రైనేజీని పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరటం అవుతున్నది.